దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలండి. ఈ సమయంలో దేవుణ్ణి మనం ఆరాధించటానికి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం నుంచి చివరి వరకు ఉన్నటువంటి వచనాలు చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, 12వ వచనం మీరు చదవండి, 13 నేను చదువుతాను, 14 అందరం కలిసి చదువుదాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను అనుసరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. అంతటా పరలోకమందును భూమి యందును భూమి కిందను సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగుగాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, సింహాసనాసీనుడు అయినటువంటి దేవుడవు, సకల జీవులు మిమ్ములను స్తుతిస్తూ ఉన్నాయి, మిమ్ములను ఆరాధిస్తూ ఉన్నారు. ప్రభువా, ఆరాధించటానికి ఏవి ఆటంకకరంగా మా హృదయాల్లో ఉన్నవో వాటన్నిటినీ తొలగించండి. ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్ములను ఆరాధించేటువంటి వారిగా మమ్మలను ఉంచుమని దయగలిగినటువంటి మీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ, నిలవబడినటువంటి వాడను వట్టివాడను మీ సిలువ చాటును మరుగుపరిచి మీరే కొద్ది మాటలు మాట్లాడటానికి శక్తిని దయచేయమని యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, మరి చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారు మనకు కనిపిస్తూ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే ఈ 11వ వచనంలో చూస్తే ఉంటుంది కదా, నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క ఎంత ఉందంటండి? కోట్ల కొలదిగా ఉందంటండి. కోట్ల కొలది అక్కడున్నటువంటి వారు ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు, ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన మహిమను, ఆయన యొక్క ఘనతను, ఆయన యొక్క జ్ఞానాన్ని ఎరిగినటువంటి వారిగా వారు అక్కడ ఆరాధిస్తూ ఏమంటా ఉన్నారంటే, గొర్రెపిల్లకు స్తోత్రము ఘనత మహిమ అని వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. అయితే ఇదే 5వ వచనంలో 5వ అధ్యాయంలో 12వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, ఆ 10వ వచనంలో మనం చూస్తే, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనముల్లోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగాను చేసితివి. ఏమని ఆరాధిస్తూ ఉన్నారంటే, ఆ గొర్రె పిల్లను
సింహాసనానికి 24 పెద్దలు, 4 జీవులు, వాటి మధ్యన వధింపబడినటువంటి గొర్రెపిల్లగా ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెపిల్లను వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, నీవు యోగ్యుడు అయ్యా. దేనికి యోగ్యుడు అంటే, అక్కడ ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథము యొక్క ముద్రలు విప్పటానికి అక్కడ ఉన్నటువంటి వారందరూ అంటున్నారు కదా, మాకు అర్హత లేదు, ఆ గ్రంథం యొక్క ముద్రను విప్పగలిగినటువంటి సామర్థ్యం లేదు, మాకు యోగ్యత లేదు, మేము సమీపించటానికి కూడా అర్హత లేనటువంటి వారమయ్యా. ఆ ముద్రలను విప్పగలిగినటువంటి వాడవు, ఆ గ్రంథాన్ని తెరవగలిగినటువంటి వాడవు, నీవు యోగ్యుడవు అని ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకంటే యోగ్యుడు అంటే ఆయనే సమర్థుడైనటువంటి వాడు, ఆయన తప్ప ఇంకెవ్వరూ కూడా అక్కడ ఆ పని చేయగలిగినటువంటి వారు లేరు. నీతిమంతుడు అని, యథార్థవంతుడు అని, ఆ పనిని చేయగలిగినటువంటి వాడు నీవే అని. కాబట్టే వాళ్ళందరూ కూడా ఈ పని చేయటానికి మీరే యోగ్యుడు అంటే, మాకు ఆ యోగ్యత లేదయ్యా, మాకు ఆ సామర్థ్యం లేదు, ఆ పవిత్రత లేదు, ఆ నీతి లేదు, కాబట్టి ఆ గ్రంథాన్ని విప్పటానికి, ఆ ముద్రలను విప్పటానికి నీవే యోగ్యుడవు అని ఎవరితో చెబుతా ఉన్నారంటే, వధింపబడినటువంటి గొర్రెపిల్లగా నిలబడినటువంటి ఆ ప్రభువును గురించి వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకంటే సాధారణంగా లోకంలో మనం జీవిస్తూ ఉండగా మనకు కొన్ని ఆలోచనలే కానీ, మనం చేసే పనులే కానీ, కొంత ముందు తరాలను చూసినటువంటివి, ఆచార సంబంధమైనటువంటివి కొన్ని మన హృదయాల్లో అలా గూడు కట్టుకొని ఉంటాయి. ఆ పని అలా చేస్తేనే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకవేళ అలా కాకోకుండా రోజు తను చేస్తున్నటువంటి పనికి ఇంకా వ్యతిరేకంగానో అలా కాకుండా ఇంకొకలాగా చేస్తే ఆ పని జరగకపోతే ఏమనిపిస్తుంది అంటే, అరే రే ఇలా కాదు కదా, నేను ప్రతిరోజు ఇలా బయలుదేరేవాడిని, నేను ఇంట్లోంచి బయటకు వస్తూ ఉండగా మా ఆవిడ ఎదురొస్తుంది, ఎదురొస్తే నేను వెళతాను, నేను వెళ్ళినటువంటి పనులన్నీ కూడా ఏమవుతాయి, సఫలమవుతుంది. అదేమవుద్దంటే ఆ మనిషి యొక్క మనసులో ఇక ఆవిడ ఎదురొస్తేనే, ఆవిడ ఎదురు రాకుండా నేను బయట కాలు పెట్టాను అనమాట. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయనే, చనిపోయాడండి. ఇంతకుముందు కూడా చెప్పినట్టు గుర్తు నాకు. ఆయన కారు తీసుకుని బయటకు వస్తూ ఉంటే ఆ బజార్లో అంత దూరం ఆవిడ బయటకు వచ్చి ఎవరిని రానిచ్చేది కాదు. ఆగిపోయింది, మీరు ఎక్కడ ఆగిపోయింది అని. ఏం లేదు, రాష్ట్రపతి వస్తుంటే అంత ట్రాఫిక్ అంత డ్రామ్ చేస్తారు చూసారా, అందరిని ఆపేస్తే అందరికి అట్ట ఉండటమే. బడికి టైం అయినా లేటుగా వస్తున్నా మాస్టర్ అయినా సరే అక్కడ నుంచుని వాళ్ళు అంతే, ఆయన వెళ్ళే వరకు. ఆయన కారు బయటికి తీస్తే ఆవిడ ఎదురొస్తే, ఆవిడ ఎదురొచ్చిన తర్వాత ఆయన వెళితే అందరం పక్కన ఉంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి పని కాళ్ళు వెళ్ళేవాళ్ళం. ఏమిటా అనుకున్నా నేను. ఆయనకి గురి ఏంటంటే మా ఆవిడ ఎదురొస్తే అన్నీ మేలు జరుగుద్ది అని. అన్ని రోజులు ఆవిడే ఎదురొస్తుంది. మనుషుల్ని ఆపలగలిగారేమో కానీ కరోనాని ఆపలేకపోయారు. అలా ఆవిడ శక్తి కరోనాని ఆపలేకపోయింది. అప్పుడు కూడా ఆవిడే ఎదురొచ్చి ఉండొచ్చు. ఆయన వెళ్ళినప్పుడు కరోనా బారిన పడ్డాడు, మళ్ళా తిరిగి సజీవంగా రాలేదు ఆయన. మనిషి యొక్క మనం అనుకుంటాం కదా, మనకు చూసినటువంటి కొన్ని పరిస్థితులను బట్టి ఇలా వెళితేనే, ఇలా చేస్తేనే మేలు జరుగుద్ది
అనేటువంటిది ఒక దృఢమైనటువంటి అభిప్రాయం మనకు ఉండిపోద్ది మనకి. కానీ పరిస్థితులను మార్చగలిగినటువంటి వాడు ఆయన, సమస్యలను మార్చగలిగినటువంటి వాడు ఆయన, మనుషులకు ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి ఆలోచిస్తాం కానీ వీటన్నిటికంటే అతీతుడైనటువంటి వాడు ఆయన అనేటువంటి, ఆయన ఉన్నాడు అనేటువంటి ఆలోచన మాత్రం మనకు ఉండదు. మనకి ఇక్కడ సింహాసనం ఎదుట ఆ 24 పెద్దలు, 4 జీవులు, లెక్కింపలేనటువంటి ఆ యొక్క దూతల సమూహము ఆయన స్తుతిస్తూ ఉండగా ఒక మాట అంటా ఉన్నారు, అయ్యా ఆ గ్రంథం యొక్క ముద్రలను విప్పటానికి ఇక్కడ ఉన్నటువంటి మేమెవ్వరం కూడా యోగ్యులము కాదు, నీ ఒక్కడవే యోగ్యుడివి. ఆ యొక్క ఆధిక్యత నీకే ఉంది, ఆ యొక్క అర్హత నీకే ఉంది, ఆ సామర్థ్యత నీకే ఉంది, నీవు మాత్రమే ఈ పనికి యోగ్యుడవు అని ఆయనతో అంటా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎందుకు ఆయన యోగ్యుడో, ఎందుకు వాళ్ళందరూ ఆయనను యోగ్యుడు అని పిలిచి ఆయనను ఆరాధిస్తూ ఉన్నారో, ఆ యోగ్యుడుకున్నటువంటి ఒక 2-3 లక్షణాలను ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకొని ఆయనను మనము ఆరాధన చేద్దాము. ఎందుకంటే చూడండి, ప్రకటన గ్రంథము మనం చదవబడినటువంటి అధ్యాయంలోనే 9-10 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ ఉంది కదా, గ్రంథం యొక్క ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినటువంటి వాడవై. ఆయన యోగ్యుడు ఎందుకయ్యాడంటే ఆయన వధింపబడినటువంటి వాడయ్యాడు. ఆయన వధింపబడ్డాడు కాబట్టి ఆయన యోగ్యుడయ్యాడు. ఎందుకంటే మనం చూసినట్లయితే ఇదే అధ్యాయం 6వ వచనంలో చూస్తే, మనము 5వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, మరియు సింహాసనముకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచి తిని. ఎలా ఉన్నట్టంటే వధింపబడినట్లున్నటువంటి గొర్రె పిల్లట. వధింపబడితే ఏమవుద్ది? ప్రాణం ఉండదు, దానికి నిర్జీవం అవుద్ది. కానీ ఈ గొర్రె పిల్ల ఎలా ఉందంటే వధింపబడినట్లున్నటువంటి గొర్రె పిల్ల. ఆ సింహాసనం ఎదుటను 4 జీవులు, ఆ 24 పెద్దల మధ్యను ఆ ఒక గొర్రె పిల్ల కనిపిస్తూ ఉంది. ఆ గొర్రె పిల్ల ఎలా ఉందంటే వధింపబడినట్లున్నటువంటి గొర్రె పిల్ల. వధింపబడినటువంటి ఉన్నట్లుగా ఉన్నటువంటి ఈ యొక్క గొర్రె పిల్ల ఆ యొక్క వధింపబడినట్లుగా ఉంది కాబట్టి ఆ యొక్క యోగ్యతను వాళ్ళు ఆపాదిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఈ వధింపబడినటువంటి గొర్రెపిల్ల ఇప్పుడే కదండి, ఎప్పుడు వధింపబడినాయో, ఎప్పటి నుంచి ఈ యొక్క వధింపబడినటువంటి గొర్రెపిల్లలాగా ఉందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నానండి. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవని పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఈ వధింపబడినటువంటి గొర్రెపిల్ల ఎప్పుడు వధింపబడిందంటే జగదుత్పత్తికి ముందే వధింపబడినటువంటి గొర్రెపిల్లగా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు వధింపబడినట్లుగా. వధింపబడినటువంటి ఆ యొక్క గొర్రెపిల్ల నీకే ఆ యొక్క యోగ్యుడు అయ్యాని అంటూ ఉండగా, ఒకసారి మనం వెనక్కి వెళ్ళినట్లయితే ఈ గొర్రెపిల్ల ఎప్పుడు వధింపబడిందంటే జగదుత్పత్తికి ముందే వధింపబడినటువంటి గొర్రెపిల్లగా మనకు కనిపిస్తుంది. ఒకవేళ మనం కొంచెం ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలోకి మనం వెళ్ళినట్లయితే, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలు చేయించి
వారికి తొడిగించెను. వధింపబడినట్లున్నటువంటి యొక్క గొర్రెపిల్ల మానవుడు పాపం చేసి దేవుని యొక్క సన్నిధి నుంచి దూరమైన తర్వాత వాళ్ళ సిగ్గును వాళ్ళు తెలుసుకున్నప్పుడు వారికి తమ యొక్క దేహాన్ని కప్పుకోవటానికి ఏదెనులో దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి ఏమిచ్చాడంటే చర్మపు చొక్కాలను తొడిగించి, ఇప్పుడు కనిపిస్తున్నటువంటి యొక్క వధింపబడినటువంటిగా ఉన్నటువంటి గొర్రెపిల్ల ఆనాడే వధింపబడినటువంటి గొర్రెపిల్లగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఏదేనులోనే వధింపబడినటువంటి ఆ యొక్క గొర్రెపిల్ల తన యొక్క చర్మాన్ని ఆ యొక్క మానవుల యొక్క సిగ్గును కప్పటానికి, వారిని మామూలుగా తిరగటానికి వస్త్రములాగా ఆయన వధింపబడినటువంటి గొర్రెపిల్లగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంతేకాదండి, ఆదికాండం 22వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనం చూస్తే, మోరియా పర్వతముల్లో ఒక పర్వతం మీదకు వెళ్ళి నీవు ప్రేమించు నీ కుమారుణ్ణి బలిగా అర్పించమన్నప్పుడు కత్తి ఎత్తినటువంటి అబ్రహామును ఆగమని దేవుడు మాట్లాడినప్పుడు పొదలలో చిక్కుకున్నటువంటి ఆ యొక్క గొర్రె పొట్టేలును తన కుమారునికి బదులుగా వధించినట్లుగా మనము ఆ యొక్క సన్నివేశంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, ఏదెనులో ఆదాము అవ్వల యొక్క చర్మపు చొక్కాల కొరకు వధింపబడినటువంటి గొర్రె పిల్ల, ఇక్కడైతే ఇస్సాకుకు బదులుగా ఆ యొక్క కొమ్మల్లో చిక్కుకున్నటువంటి వధింపబడినటువంటి గొర్రె పొటేలుగా మనకిక్కడ కనిపిస్తూ ఉన్నాడు ఆయన. అందుకనే జగదుత్పత్తికి ముందే నీవు వధింపబడినటువంటి వాడిగా ఉంటా ఉన్నావయ్యా అంటా ఉన్నారు. ఇప్పుడే కాదు, జగతిని ప్రారంభించినప్పుడే, ఆయన సృష్టించినప్పుడే, సృష్టి ఆది నుంచి కూడా నీవు వధింపబడుతున్నటువంటి గొర్రెపిల్లలాగానే నీవు ఉన్నావయ్యా. కాబట్టే నీవే ఈ యొక్క ముద్రలను విప్పటానికి యోగ్యుడవు అని వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. అంతేకాదు, నిర్గమాకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఇశ్రాయేలీయులు విమోచించబడేటప్పుడు ఒక గొర్రెపిల్ల వధింపబడింది. దాన్ని ఏమన్నారంటే పస్కా బలి పశువు అన్నారు. పస్కా బలి పశువుని గురించి మోషే వాళ్ళకి చెప్పాడు, ఈ రాత్రి మీరు పస్కాను ఆచరించండి, దాని యొక్క రక్తాన్ని మీ యొక్క ద్వారబంధాలకు మీరు పూయండి. ఏమవుద్దంటే ఆ ఏ ద్వారబంధం మీద ఆ యొక్క రక్తం ఉంటుందో మరణదూత దాటిపోతుంది, మీరు విమోచించబడినటువంటి వారవుతారు. ఇశ్రాయేలీయుల యొక్క విమోచన కొరకు వధింపబడినటువంటి పస్కా గొర్రెపిల్ల ఈ యొక్క వధింపబడినట్లున్నటువంటి గొర్రెపిల్ల. అంతేకాదండి, ఆదాము అవ్వలకు ఆ గొర్రెపిల్ల యొక్క చర్మం ద్వారా వారి యొక్క సిగ్గుని తెలియకోకుండా కాపాడి, ఆదాము తన యొక్క కుమారుడు బలి అర్పించబడకుండా ఇస్సాకుకు బదులుగా బలిగా అర్పించబడినటువంటి ఆ గొర్రె పొటేలు దాస్యంలో మ్రగ్గుతున్నటువంటి ఇశ్రాయేలీలకు వారిని ఆ యొక్క దాస్యం అనేటువంటి ఐగుప్తు నుండి విడిపించటానికి పస్కా బలి పశువుగా వధింపబడినటువంటి ఈ గొర్రెపిల్ల ఈ దినాన సింహాసనానికి 24 పెద్దలకు 4 జీవుల మధ్య వధింపబడినట్లున్నటువంటి గొర్రెపిల్ల ఏం చేస్తూ ఉన్నారంటే అంటా ఉన్నారు వాళ్ళు, నీవే యోగ్యుడవయ్యా, నీవు యోగ్యుడవు, మాకెవ్వరికీ కూడా ఆ యొక్క అర్హత లేదు. ఒకవేళ ఆ దినాన ఆ చర్మపు చొక్కాలను చూసుకుని ఆదాము అవ్వలు, అయ్యా మేము పాపమే చేశాం, కానీ నీ కుమారుని గొర్రెపిల్లగా వధించి
మమ్ములను వస్త్రాలను ధరింపజేసినటువంటి దేవుడు అయ్యాని వాళ్ళు ఆ ఏదేను బయటికి వచ్చేస్తూ ఆరాధించుండొచ్చు. నా ఒక్కగానొక్క కుమారుణ్ణి బలిపీఠం మీద పెట్టినప్పుడు బలి అర్పించటానికి నేను కత్తి ఎత్తినప్పుడు నా కుమారునికి బదులుగా నీ కుమారుని ఆ బలిపీఠం మీద గొర్రె పొటేలుగా నీవు అర్పించినటువంటి దేవుడు అయ్యా, ఆ గొర్రె పొటేలు ప్రభు అని అబ్రహాం గారు ఆరాధించుండొచ్చు. ఇశ్రాయేలీలు బయటకు వస్తూ పస్కాను ఆచరించాం, పస్కా బలిపశువు యొక్క రక్తం ద్వారా మేము విమోచించబడ్డాము, మా విమోచకుడు శక్తివంతుడు అని వాళ్ళు ఆరాధిస్తూ వచ్చిండొచ్చు. ఒకవేళ మనం ఏమైనా ఆరాధించవచ్చు? ఈ గొర్రెపిల్ల నీవు నేను పాపంలో ఉన్నప్పుడు, అందరూ మనల్ని చూసి అసహించుకుంటున్నప్పుడు, అందరికీ మనం రోతగా అనిపిస్తూ ఉన్నప్పుడు, మనకు మాట్లాడే దిక్కు లేనప్పుడు, ఇలాంటి పరిస్థితులలో మన పాపముల నుండి మనల్ని విమోచించటానికి వధింపబడినటువంటి గొర్రె పిల్లలాగా ప్రభు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన రక్తం చిందించారు కాబట్టి, ఆ రక్తంలో మనం కడగబడ్డాం కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ కూర్చుని మనము ఆయనను ఆరాధించగలుగుతా ఉన్నాం. ఈ యోగ్యునికి ఉన్నటువంటి, ఎందుకు ఆయన యోగ్యుడు అంటే వధింపబడినటువంటి గొర్రెపిల్లగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆ ముద్రలను విప్పటానికి ఆయన యోగ్యుడు. నశించిపోతున్నటువంటి మనలను వెదకి రక్షించటానికి ఈ భూమి మీదకి వచ్చి సిలువలో తన యొక్క శరీరాన్ని నలుగొట్టుకున్నందుకు, అయ్యా వధింపబడ్డావయ్యా నా కొరకు, నీవే గనుక నలుగగొట్టబడకపోతే నేను ఇంకా పాపంలోనే ఆచారాల్లోనే మ్రగ్గిపోయేవాడిని, ధర్మశాస్త్రం యొక్క కాడి కిందే ఉండిపోయేవాడిని, నన్ను విమోచించినటువంటి దేవుడివయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. రెండో యోగ్యతను మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది కదా, తన రక్తమిచ్చి. ఒకటి, వధింపబడినటువంటి వాడిగా ఉన్నాడు ఆయన కాబట్టే ఆయన యోగ్యుడు అని మనం ఆయనను ఆరాధించవచ్చు. రెండవది ఏంటంటే తన రక్తమిచ్చి. ఆయనే గనుక మనలను తన రక్తమిచ్చి తన స్వాస్థ్యంగా ఆయన సంపాదించుకున్నాడు. ఆయన మనం చెబుతాం కదా మన పిల్లలకి ఎంత కష్టపడ్డామో చెబుతాం, కష్టపడకపోయినా చెబుతాం లేనండి. మనం వాళ్ళ మేలు కోరి చెబుతాం, వాళ్ళ భవిష్యత్తును కోరి చెబుతాం. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపామో, ఎంత కష్టపడ్డామో, తిన్నామో తినలేదు, ఎన్ని కష్టాలు పడ్డామో, ఇవన్నీ మన పిల్లలకు మనం చెబుతాం. ఎందుకు చెబుతాం? జాగ్రత్త, మీ జీవితాల్లో సుఖవంతమైనటువంటిదే కాదు, సమస్యలు వస్తాయి, పరిస్థితులు ఇలా ఉండవు. ఇలాంటి పరిస్థితులన్నిటి దగ్గర మీరు విశ్వాసం కలిగి ఉండాలి. మాకు తోడై ఉన్నటువంటి దేవుడే మీకు రేపటి దినాన తోడై ఉన్నాడు అని అంటే మీరు ఆ విశ్వాసంలో కొనసాగాలి. దాని కొరకు కొంచెం మనలను మాదిరిగా చెబుతాం. కానీ ఆయన తన రక్తం ఇచ్చి మనలను కొన్నాడు. ఆయన మన పిల్లల కోసం ఒకవేళ కష్టపడి ఉండొచ్చు, మనం శ్రమపడి ఉండొచ్చు, కానీ రక్తం చిందించేంతగా మనమేమీ వాళ్ళ కొరకేమీ కష్టపడలేదు. ఒకవేళ మన యొక్క రక్తం చిందించినా వాళ్ళకు వచ్చే పెద్ద ప్రయోజనం ఏమి లేదు వాళ్ళకి. కానీ ఈ గొర్రెపిల్ల యొక్క రక్తము చిందించబడటం వలన అనేకమైనటువంటి పాపములో ఉన్నటువంటి వారికి విడుదల కలుగుద్ది. పాపి పవిత్రుడవుతాడు ఈ యొక్క రక్తంలో కడగబడటం వలన. చూడండి, రక్తం చిందించినటువంటి వారు ఉన్నారు, మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ యొక్క రక్తం ఆ పరిస్థితులను బట్టే మొరపెట్టినట్లుగా మనం చూస్తాం. కానీ ప్రభు
తన కొరకు కాదు కానీ మనందరి కొరకు ఆ యొక్క రక్తం చిందించబడినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నాబోతు రక్తం చిందించబడింది. దేవుడు అన్నాడు కదా, ఆ రక్తం ప్రతిఫలాన్ని కోరుకుంది. ప్రవక్త చెప్పాడు, ఎక్కడ నాబోతు యొక్క రక్తం చిందించబడిందో నీ రక్తాన్ని అక్కడ కుక్కలు లాగుతాయి. ప్రతిఫలం ఒకవేళ అన్యాయంగా నేను ఇలా చంపబడుతున్నాను అని ఆ నాబోతు యొక్క రక్తం మొరబెట్టి ఉండొచ్చు. హేబేలు రక్తం ఎక్కడి నుంచి మొరపెట్టిందండి? భూమి మీద నుండి మొరపెట్టింది. దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు కయ్యేనికి. కానీ ప్రతిఫలాన్ని కానీ దానికి తగినటువంటి నిందకు తగినటువంటి ఫలాన్ని కానీ కోరకోకుండా చిందించబడినటువంటి రక్తము ఒకే ఒక రక్తము, అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆ రక్తము చిందించబడటానికి కారణం ఏమిటంటే, ఎవరు విశ్వసిస్తారో, ఎవరు ఈ యొక్క రక్తంలో తమ యొక్క పాపాలను కడుక్కుంటారో వాడు పవిత్రుడవుతాడు. తన కొరకు విజ్ఞాపన చేయట్లేదు ఆ రక్తం. అయ్యో నేను వీడి కొరకు నేను ఇలా చిందించబడుతున్నాను అని ఆ రక్తం మొరపెట్టడం లేదు. ఆ రక్తము ఏమంటుందంటే, ఈ రక్తము ప్రతి పాపిని కూడా నీతివంతులు చేయాలి. ఇందుకొరకు చిందించబడినటువంటి రక్తం అది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఆయన యొక్క రక్తము వలన మనం ఏమయ్యామంటే నీతిమంతులుగా తీర్చబడి, దైవోగ్రత నుండి మనము తప్పించుకోబడ్డాం. మనగా మనం తప్పించుకోలేము. మనము చేసే పనుల వలన, మన భక్తి జీవితం వలన మనము నీతిమంతులుగా తీర్చబడడం. కానీ ఆయన యొక్క రక్తం వలననే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంతేకాదు ఆ యొక్క ఉగ్రత నుంచి కూడా మనము తప్పించుకోగలిగాం. ఇది ప్రభు రక్తంలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనం. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది కదా, ఆయన రక్తము వలన మనకు విమోచనము. ఆయన రక్తంలో ఏముందంటే మానవాళిని విడుదల చేయగలిగినటువంటి విమోచన శక్తి ఉంది. పాపపు దాస్యం నుండి, ఆ సంఖ్యల నుండి, ఆ ఊబి నుండి, మనము చిక్కుకున్నటువంటి పరిస్థితుల నుండి మనలను విమోచించగలిగినటువంటిది ఏదైనా ఉంది అని అంటే అది క్రీస్తు యొక్క రక్తానికి ఆ శక్తి అనేటువంటిది ఉంది. ఎందుకంటే ఆయన యొక్క రక్తము మన నీతిమంతులుగా చేస్తూ ఉంది. ఆయన యొక్క రక్తం మనలను విమోచిస్తూ ఉంది. అంతేకాదు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, మునుపు మీరు దూరస్తులైనారు, ఇప్పుడు అయితే క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఏమయ్యామండి? మనం సమీపస్తులమయ్యాము. ఒకప్పుడు మనం దూరస్తులుగా ఉన్నాం. ఎందుకు దూరస్తులమయ్యామంటే పాపం వలన దూరస్తులమయ్యాం. మన స్వనీతిని మనం ఆధారం చేసుకోవటం వలన దూరం అయ్యాం. మన మీద మనము ఆధారపడటం వలన, లోకం యొక్క పరిస్థితులకు అలవాటు పడిపోవటం వలన మనము దూరం అయ్యాం. అలా దూరమైనటువంటి మనలను ఏది సమీపస్తులు చేసింది అంటే క్రీస్తు యొక్క రక్తము మిమ్ములను సమీపస్తులను చేసెను. ఏ మధ్యవర్తులు మనల్ని సరిచేయలేరండి. ఎవరి మాట మనం వినం, ఎవరికి లోబడం, మనం అనుకున్నదే చేస్తాం. ఇది మన యొక్క దృక్పథం.
కానీ పాపం వల్ల మనం దేవుని యొక్క సన్నిధి నుండి దూరం అయిపోయాం అనేటువంటి ఆ పరిస్థితిని మనం మాత్రం జ్ఞాపకం చేసుకో. బాగానే ఉన్నాం కదా, వాక్యం చదువుతూ ఉన్నాం, మందిరానికి వస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, భక్తిగానే జీవిస్తూ ఉన్నాం అని అనుకుంటున్నాం. కానీ ప్రభువుని సమీపించటానికి అనేకమైనటువంటి అవరోధాలు మన హృదయాల్లో ఉన్నాయి. ఏదైనా అవరోధాలను పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటే మనం ఏమనుకుంటామంటే, పర్వాలేదులే, చిన్నదేలే, వాళ్ళకంటే బెటరేలే, ఇది కదా మనం పోల్చుకునేది. మనుషులను చూసి పోల్చుకోవటం కాదు, మనుషులతో మనం పర్వాలేదు అని ఎంచుకోవటం కాదు. నీ కొరకు నా కొరకు వధింపబడిని రక్తము చిందించినటువంటి ప్రభువు వైపు మనం చూసినట్లయితే ఆయన యొక్క ముఖకాంతిలో మన యొక్క రహస్య పాపాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన యొక్క రక్తం ఏం చేసిందంటే మనలను సమీపస్తులను చేసింది. అంతేకాదు, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చేసెను. మనం అపవిత్రులం అయినా ఆయన చిందించినటువంటి రక్తం ద్వారా మనం ఏమయ్యామంటే పవిత్రులం అయ్యాం. మనకు మనంగా మన యొక్క అపవిత్రతను పోగొట్టుకోలేం. ఆయన యొక్క రక్తం ద్వారానే మనం ఏమయ్యామంటే పవిత్రులంగా చేయబడ్డాం. అంతేకాదు, పౌలు గారు కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనంలో అంటాడు కదా, సిలువ రక్తము చేత మనమంట సంధి చేయబడ్డామంటండి. దేవునితో మనకు కలిగినటువంటి ఆ యొక్క ఎడబాటును పూడ్చటం అనేటువంటిది ఎవరి తరం కావటం లేదు. మన యొక్క భక్తి పనిచేయటం లేదు. మనం ఎంత నిష్ట కలిగినప్పటికీ ఆ యొక్క మరి ఆ దూరాన్ని మనం పూడ్చుకోలేకపోతా ఉన్నాం. కానీ ఏది మనలను సంధి చేసిందంటే, తండ్రితో మనలను సమాధానపరిచిందంటే క్రీస్తు యొక్క రక్తమేనట. మనలను సంధి చేసి అనంటే అప్పటి వరకు ఉన్నటువంటి విభేదాలన్నింటినీ కూడా మరిచిపోయి సమాధానం కలిగి ఒకరినొకరు హత్తుకునేలాగా చేయటం, ఒకరినొకరు ప్రేమించేలాగా చేయటం, ఒకరికొకరు విజ్ఞాపన చేసుకునేలాగా చేయటం, ఒకరికొకరు మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేవారిగా చేయటం. దేని వలన సాధ్యమంటే ప్రభు యొక్క రక్తము మనలను సంధి చేసింది. అంతేకాదు, ఇవన్నీ కూడా ప్రభు యొక్క రక్తంలో ఉన్నటువంటి విశేషాలు. అందుకని ఆయన అంటా ఉన్నాడు, యోహాను గారు చెబుతా ఉన్నాడు, ఆయన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టే మనం ఏమయ్యామంటే విమోచించబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, దూరస్థులమైనటువంటి మనం సమీపస్థులమయ్యాం, పవిత్రులమయ్యాం, దేవునితో సంధి చేయబడ్డాం. వీటన్నిటికీ కారణం ఆయన యొక్క చిందించబడినటువంటి రక్తమే. కాబట్టి వధింపబడినట్లున్నటువంటి ఆ యొక్క గొర్రెపిల్ల నీవే యోగ్యుడవయ్యా అని వాళ్ళు అంటా ఉన్నారంటే ఈ కారణాలే. ఎందుకంటే ఆయన వధింపబడ్డాడు నీ కొరకు నా కొరకు, కాబట్టే ఆయన యోగ్యుడు. ఆయన తన యొక్క రక్తాన్ని చిందించాడు సర్వమానవాళి యొక్క పాపముల కొరకు, కాబట్టి ఆయన యోగ్యుడు. అంతేకాదు, చివరికి ఒక మాట చూసుకుందాం. 5వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది కదా, జయము పొందవలెనని నాతో చెప్పెను, పొందినని. అంతేకాదండి, ఆయన జయాన్ని ఇచ్చినటువంటి వాడు. ఆయన పవిత్రుడు, నలుగొట్టబడినటువంటి వాడు, రక్తాన్ని చిందించినటువంటి వాడే కాదు, ఆయన మనకు జయాన్ని ఇచ్చినటువంటి వాడు. ఈ గొర్రెపిల్ల మనకు జయాన్ని ఇచ్చినటువంటి దానిగా కనపడతా ఉంది. దేని నుండి మనకు జయాన్ని ఇచ్చాడంటే ఆయన పాపం మీద విజయాన్ని ఇచ్చాడు. ఆయన పాపాన్ని ఆయన జయించాడు. ఆయన జయశీలుడు. అంతేకాదు,
శాపాన్ని ఆయన ఆశీర్వాదంగా మార్చగలిగినటువంటి వాడు, శరీరాన్ని జయించినటువంటి వాడు, లోకాన్ని జయించినటువంటి వాడు, శోధనను జయించినటువంటి వాడు, మరణాన్ని జయించినటువంటి వాడు, సమాధిని జయించినటువంటి వాడు ఆయన జయాన్ని ఇచ్చాడు అని అంటే ఏదో ఆయన వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి ఆయన కొరకే ఉన్నటువంటిది కాదు ఆ జయం. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ కూడా ఆ జయములో పాలునిచ్చినటువంటి వాడు ఆయన పాపాన్ని జయించాడు, శరీరాన్ని, లోకాన్ని, మరణాన్ని, సమాధిని జయించి అంటా ఉన్నాడు కదా. నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఒకవేళ శరీరానుసారంగా మరణించినప్పటికీ యుగయుగాలు నాతో పాటు జీవిస్తాడు. కాబట్టే వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. ఏమనంటే, నీవే యోగ్యుడు అయ్యా, నీవు వధింపబడినటువంటి గొర్రెపిల్లవు, రక్తాన్ని చిందించి నీవు కొన్నటువంటి వాడవు, జయాన్నిచ్చావయ్యా. ఏ జయాన్నంటే ఇన్ని అంశాల మీద, వీటన్నిటినీ నీవు జయించటమే కాకోకుండా నీ యందు విశ్వాసం ఉంచటం వలన మమ్ములను కూడా నీవు జయింపజేసినటువంటి వారిగా నీవు మమ్ములను చేసావయ్యా. కాబట్టి నీవు యోగ్యుడవయ్యా అని వాళ్ళు అంటా ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆ యోగ్యుడైనటువంటి వానిని ఆరాధించటానికి, యోగ్యుడైనటువంటి వానిని గూర్చి ఆయన యొక్క అడుగుజాడల్లో నడవటానికి, నీవు యోగ్యుడవు కాబట్టే అయోగ్యుడైనటువంటి, దౌర్భాగ్యుడైనటువంటి నన్ను ప్రభువా నా పాపపు స్థితి నుండి నీవు విమోచించి నీ రక్తంలో నన్ను కడిగి నీ పరిశుద్ధులతో పాటు ఆరాధించటానికి నన్ను నీ మందిరంలో చేర్చావయ్యా అని మనము ఆయన చిందించిన, వధింపబడినటువంటి దాన్ని బట్టి, రక్తాన్ని చిందించినటువంటి దాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి జయాన్ని బట్టి మనము ఆయనను ఆరాధించవచ్చు. కాబట్టి ఒకవేళ మీరు సిద్ధపడి వచ్చిన దాన్ని బట్టి కానీ, వినినటువంటి వాక్యాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోనండి.